ఉంటుంది. కానీ ఇదే విటమిన్ D3 మీకు సన్ ఎక్స్‌పోజ్ లో కూడా దొరుకుతుంది అని దొరుకుతుంది. చెప్పి అన్నారు. అండ్ మనం యాహ్! యూజువల్ గా ఎప్పుడైనా వైటమిన్ D3 టెస్ట్ చేయించినప్పుడు ఆ వైటమిన్ D3 లెవెల్స్ బట్టి అవి తక్కువగా ఉంటే స్పెషల్ గా వైటమిన్ D3 తీసుకోవడము, అది ప్రాపర్ అమౌంట్ లో ఉంటే కనుక రోజు రెగ్యులర్ గా సన్ ఎక్స్పోజ్ అవ్వడము చాలా ఇంపార్టెంట్ థింగ్స్. ఓకే. దాంతో పాటు ఎగ్స్, మిల్క్ అండ్ కాల్షియం రిచ్ ఫుడ్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే. సో ఇప్పుడు విటమిన్ D3 మనం కొంతమంది సన్ ఎక్స్‌పోజర్ కి ఎంత అయినా సో అనుకున్నంత సఫిషియెంట్ గా అందుతుందంటారా? కాల్షియం ఐ మీన్ సన్‌లైట్ ద్వారా మనకి అది దొరుకుతుందంటారా? అంటే అది ఒకే రోజులో వచ్చేది కాదండి. ఇట్ ఓకే. హ్యాస్ టు బి గ్రాడ్యువల్. సో అంటే మనం రోజు ఎక్స్పోజ్ అయ్యి రోజు ప్రాపర్ కాల్షియం ఫుడ్స్ తీసుకుంటే బానే ఉంటుంది. బట్ నౌ-ఏ-డేస్ పీపుల్ కొన్ని రోజులే సన్ కి ఎక్స్పోజ్ అవుతారు, లేకపోతే ప్రాపర్ ఫుడ్ తీసుకుంటారు. మైట్ బి స్ట్రెస్ రిలేటెడ్ ఆర్ జంక్ ఫుడ్స్, వీటన్నిటి వల్ల సఫిషియెంట్ అమౌంట్ ఆఫ్ కాల్షియం ఫుడ్స్ తీసుకోకపోవచ్చు. వెనెవర్ దే ఫీల్ ఇట్ యాస్ దే ఆర్ హ్యావింగ్ టైర్డ్‌నెస్, వీక్‌నెస్, అప్పుడు ఏంటంటే ఈ టెస్ట్‌లో ఒకసారి చేయించుకోవడము. మన ఓకే. బాడీలో కాల్షియం, వైటమిన్ D3 సరిగా ఉందా లేదా. సఫిషియెంట్ గా ఉంటే రెగ్యులర్ ఫుడ్ తో, డైట్ తో కంట్రోల్ చేసుకోవచ్చు. బట్ ఇఫ్ ఇట్ ఈస్ వెరీ ఇన్సఫిషియెంట్, వి నీడ్ టు టేక్ వైటమిన్ D3 అండ్ కాల్షియం టాబ్లెట్స్ అలాంగ్ విత్ ద ప్రాపర్ డైట్. ఓకే. సో చాలా ఇన్‌సఫిషియెంట్ గా ఉన్నది. సో వాళ్ళ బాడీకి కావాల్సిన విటమిన్స్ కానీ, మినరల్స్ కానీ అందడం లేదు. కాల్షియం లెవెల్స్ చాలా తక్కువ ఉన్న టైంలో వాళ్ళు క్యాప్సూల్స్ తీసుకోవచ్చు. తీసుకోవచ్చు. అండ్ ఫుడ్ హ్యాబిట్స్ కూడా మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేసుకోవాలి.